హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివభాను వ్లాగ్స్. ఇది సోమవారం రోజు సాయంత్రం 5 గంటలకు తీసిన వీడియో అండి. సోమవారం ఉదయమే పప్పులు నానబెట్టేశానండి టిఫిన్కి అని చెప్పేసి. 3 రోజుల మించి బయట తీసుకొస్తున్నారు టిఫిన్. ఇంకా అరుస్తున్నారు మా వారు, రోజు బయట తీసుకురావాల్సి వస్తుంది, ఎంత అవుతున్నాయి, ఏమన్నా హెల్దీనా, ఏంది మంచిది కాదు కదా, పద్దాకు తినకూడదు అని అరుస్తున్నాడు. నేను రోజు నానబోద్దాం అనుకొని మర్చిపోతున్నా. ఇంక ఇవాళ గుర్తుపెట్టుకొని నానబెట్టేశానండి. పప్పు బియ్యము దోశలకను రాగిడ్లీ వేద్దామని చెప్పేసి కొంచెం రాగులు మినప్పప్పు ఇంకా అలాగే ఆవురుకుడం అయితే ఖచ్చితంగా వేస్తానండి ఎప్పుడు నేను. ఇంక ఇవి 3 నానబెట్టుకొని 3 పిండిలు అయితే వేసేసుకున్నానండి. మిక్సీలోనే వేశాను. గ్రైండర్ అయితే ఇంకా తీసి కడగటం అది చాలా కష్టం, నాకు చెయ్యి ఇంకా తగ్గలేదు కదా పూర్తిగా అని చెప్పేసి అన్నీ కొద్దిగా కదా అని మిక్సీ జార్లోనే వేసుకున్నానండి. దోశలకి ఎక్కువ జొన్న దోశలే వేస్తూ వచ్చాను. జొన్నలు అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా పప్పు బియ్యమే నానబెట్టేశానండి. ఇంక 3 పిండిలు అయితే వేసేసుకున్నాను. చీరాల్లో ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయండి 2 రోజుల మించి. చెమటలు అయితే బాగా పట్టే శుభ్రంగా ఉంటుంది. ఎండాకాలంలో ఎలా ఉంటాయి ఎండలు అలా ఉన్నాయి. నేను ఈ పిండిలు వేసుకునేసరికి ఇంకా వాళ్ళంతా చెమటలు పట్టుకొచ్చేసింది బాగా. వెళ్ళి స్నానం అయితే చేసేసి వచ్చి ఇంకా దీపారాధన అయితే వెలిగించేసుకున్నానండి సాయంత్రం. ఇంకా అలాగే మా ఇంటి ఎదురు మహాలక్ష్మమ్మ తల్లి చెట్టు ఉందండి, అక్కడ బాగా పూజలు చేస్తారు, అక్కడ కూడా దీపం పెట్టేసి వచ్చాను.